హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నా. ఇందులో మీ ఫేవరెట్ సినిమా ఏదన్నా? మా పేరు డాకుమారా సార్. ఎందుకన్నా? బాలేబాబు. బాలేబాబు. గేమ్ చేంజర్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంతకు ముందు అంత లేకపోతే టీజర్ చూసాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి బ్రో. ఓకే అన్న, గేమ్ చేంజర్ ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? ఇక కలెక్షన్ అంటే ఏమో బ్రో తెలియదు, అంతగా చెప్పలేం అట్లా. ఓకే అన్న, పుష్ప సినిమా ఫస్ట్ డే 300 కోట్లు కొట్టింది కదా, గేమ్ చేంజర్ ఎన్ని వందల కోట్లు కొడదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక అది ఎవరి వాళ్ళు ఉంటుంది బ్రో, తెలియదు మనకి. అట్లా ప్రీమియం ఇప్పుడు తెలంగాణ తగ్గినా కాబట్టి కలెక్షన్ మనం ఏమో ఎక్స్పెక్ట్ చేయలేం అట్లా. ఓకే బ్రదర్, రామ్ చరణ్ తేజ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈ సినిమాలో? మంచిగానే ఉన్నాయి బ్రో. ఓకే అన్న, ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు కదా గేమ్ చేంజర్ పైన, ఇప్పుడు ప్రోమోస్ కూడా ఇవాళ రిలీజ్ చేస్తున్నా అంటున్నారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు. మీకు లుక్, సాంగ్స్ ఎలా అనిపించాయి గేమ్ చేంజర్ లో? మంచిగా అనిపించింది బ్రో. హైరానా సాంగ్ బాగుంది చాలా. గేమ్ చేంజర్ గ్లిమ్స్, ప్రోమో లాంటివి వచ్చాయి కదా, అందులో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉంది. సంక్రాంతికి వస్తున్న ఒక ఫ్యామిలీ డీసెంట్ మూవీ వస్తుంది కదా, సో ఈ సినిమా పైన సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది, సో ఈ సినిమా పైన మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే మంచిగా, ఫ్యామిలీ వెంకటేష్ ఎప్పుడైనా మంచిగానే ఉంటాడు బ్రో. అట్లా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుంది. ఓకేనా, మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు ఈ 3 సినిమాల్లో? ఫస్ట్ నేను ఏ సినిమాకి వెళ్ళాను బ్రో, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ టైంలో, అది మ్యాటర్. ఎగ్జామ్స్ తర్వాత ఫస్ట్ అయితే డాకు మహారాజ్కి వెళ్తా. ఓకే అన్న, డాకు మహారాజ్ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు యాక్చువల్లీ? అంతే, బాలేబాబు ఎప్పుడైనా బాలేబాబు, ఆయన మించిన ఎవరు లేరు అంతేగా. అంతేనా? బాలయ్య బాబు సినిమాలో మీ ఫేవరెట్, ఓల్డ్ సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఇది? ఓల్డ్ సినిమా అంటే చెప్పిన లెజెండ్, నాకు అప్పటి నుంచే తెలుసు, అంతకుముందు అంత. అంతేనా? ఓకే అన్న, అలా మరి వెంకటేష్ గారి సినిమాలో? వెంకటేశ్వర F2, ఇంకా పాత సినిమా నువ్వు నాకు నచ్చావు చాలా ఇష్టం. ఓకే, లుక్స్ మీకు వెంకటేష్ గారి చాలా క్రేజీగా అనిపించిన లుక్స్ ఏ సినిమాలో అండి? నారప్ప. అలా రామ్ చరణ్ తేజ్ గారికి అంటే? రామ్ చరణ్ రంగస్థలం. ఓకేనా, ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు ఈ సినిమా ఈ హీరో చేస్తే బాగుండు అని మీకు ఏ సినిమాని చూస్తే అనిపిస్తుంది? బాలకృష్ణ గారు ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది మీరు ఏ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు? డైరెక్టర్ ఎట్లంటే ఏ హీరోకి తగ్గ సినిమాలు వాళ్ళే తీస్తారు, వాళ్ళ ఆ సినిమా వాళ్ళకే సెట్ అవుతుంది, అట్లా తీస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇక ఒకరి నుంచి ఒకరు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము బ్రో, వాళ్ళు ఏ సినిమా చేస్తే వాళ్ళకి అదే సెట్ అయిపోతుంది కరెక్ట్. మరి ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు డాకు మహారాజ్? డాకు మహారాజ్ అంటే 3 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇక చెప్పలేము బ్రో ఎంత వస్తుంది, కలెక్షన్ బట్టి కొడితే కొట్టవచ్చు. చిన్న మామూలు ఓన్లీ తెలుగు స్టేట్ సినిమా కాబట్టి కొడితే 700-800 crores కొట్టచ్చు. కొట్టచ్చా తెలుగు స్టేట్ లో అంటే నాకు అంత. ఫైనల్ గా సినిమాలో టాప్ 1 సినిమా అంటే మీరు ఏం చెప్తారు 3 సినిమాలో? నాకు డాకు మహారాజ్ అంటే బాలయ్య బాబు కాబట్టి నేను అదే చెప్పుకుంటాను, ఎవరి ఇష్టం వాళ్ళది బ్రో. అట్లా బాలయ్య బాబు సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఇది? అఖండ, లెజెండ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్.